అందరికీ నమస్కారం. హసుతీర ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో దేవుడి పూజకి ఏ పూలు పనికిరావు, అలాగే ఏ పూలు వాడితే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ దేవుడికి ఇష్టం అన్న విషయాలు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. పురిటివారు, మైలో ఉన్నవారు, బహిష్టలైన వారు తాకిన పువ్వులు పూజకు వాడరాదు. కింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమ చేత్తో కోసిన పూలు కూడా దేవుడి పూజకు పనికిరావు. వాడిన పూలు పూజకు ఉపయోగించకూడదు. అలాగే వాడిన ఎండిన పూలు పూజా మందిరంలో ఉంచడం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో అడుగు పెట్టినట్లే. ఇంకా దేవునికి పూజ చేసేటప్పుడు మధ్యవేలు, ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. కింద ముఖంగా ఉన్న పూలను కూడా దేవుడికి పనికిరావు. బంతిపూలు, ఇది కుబేరునికి చాలా ఇష్టమైన పూలు. అయితే వీటికి క్రిమికీటకాలను ఆకర్షించే శక్తి ఉండడం వల్ల వీటిని పూజకి ఉపయోగించరు. కానీ అలంకరణలో అంటే గుమ్మానికి, మండపానికి అలంకరణ కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పండుగ సమయాల్లో గుమ్మానికి ఈ బంతిపూలు తోరణం కట్టడం వల్ల లక్ష్మీ కుబేర అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఇంకా ధన ఆకర్షణ కలుగుతుంది. గులాబీ పూలు, దేవత యొక్క అనుగ్రహం త్వరగా లభించాలన్నా, ధనప్రాప్తి కలగాలన్నా ఈ పూలని ఎక్కువగా వాడతాం. వివిధ రంగుల్లో దొరికే ఈ గులాబీ పూలను దేవుడి యొక్క పూజకు ఉపయోగించడం వలన మంచి ఆహ్లాదకరమైన అనుభూతితో పాటు శక్తిని కూడా ఇస్తుంది. మల్లెపూలు, తెలుపు రంగులో ఉండే పూలన్నీ అమ్మవార్లకు ఎంతో ప్రీతికరం. ఈ పూలతో పూజించడం వల్ల విశేషంగా మనకి శక్తిని ఇంకా ముక్తిని లభిస్తాయి. అమ్మవారి యొక్క కటాక్షం కోసం ఈ పూలతో పూజ మరింత విశేషంగా లాభాన్ని మనకి చేకూరుస్తాయి. మందార పువ్వు, ఎరుపు రంగులో ఉండే ఈ పువ్వులు సూర్య భగవానికి ఎంతో ప్రీతికరం. అంతేకాకుండా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఈ పూలతో పూజించడం వల్ల సర్వదోషాలన్నీ తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.